హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎస్సీ గురుకుల సొసైటీలో 550 ఖాళీలు అంటూ మనం ప్రధానంగా ఇవాళ దినపత్రికలో చూడొచ్చు. సో ఈ న్యూస్ గురించి మీకైతే నేను ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఎస్సీ గురుకుల సొసైటీలో 550 ఖాళీలు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. రాష్ట్ర కార్యాలయానికి జోనల్ అధికారుల నివేదిక అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ఇక ఇప్పటికే మంజూరైన పోస్టుల్లో ఖాళీల జాబితా రూపకల్పన, వీటిని పార్ట్ టైం టీచర్లతో భర్తీ చేయాలని నిర్ణయం, అది కూడా గమనించండి మీరు. జిల్లా కలెక్టర్లకు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో పార్ట్ టైం టీచర్ల ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. మనకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో పెద్ద ఎత్తున మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పటికే మంజూరైన పోస్టుల్లో ఉన్న ఖాళీలపై ఇక్కడ జోనల్ అధికారులు పరిశీలన పూర్తి చేసి సొసైటీ కార్యదర్శికి తాజాగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకు ఎస్సీ గురుకుల సొసైటీలో టీచింగ్ కేటగిరీలో వచ్చేసి 550 ఖాళీలు అయితే మనకు ఉన్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, ఈ నెల 15వ తేదీ నుంచి మనకి పూర్తి స్థాయిలో క్లాసెస్ ప్రారంభించడంతో టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కొరతను అధిగమించడానికి మరి సొసైటీ కార్యదర్శి కార్యాలయం క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఖాళీలను పరిశీలించిన జోనల్ అధికారులు కేటగిరీల వారీగా గుర్తించడం కూడా జరిగింది. ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఖాళీలన్నీ శాశ్వత ప్రాతిపదికన అంటే పర్మనెంట్గా ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పోస్టులు అండి ఇవి. ప్రాధాన్యత క్రమంలో ఈ ఖాళీలను పార్ట్ టైం టీచర్లతో భర్తీ చేయాలని ప్రస్తుతానికైతే సొసైటీ కార్యాలయం ఇక్కడ ఒక డిసిజన్ అయితే తీసుకుంది. ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్కు బాధ్యతలు అప్పగించారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేతృత్వంలోనే ఈ ఎంపిక అనేది జరుగుతుంది. జిల్లా పరిధిలోని ఖాళీల వివరాలను వెంటనే కలెక్టర్లకు అందించాలని గురుకుల సొసైటీ కార్యదర్శి సంబంధిత జోనల్ అధికారులను ఆదేశిస్తూ ఒక సర్క్యులర్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ అనుమతితో పార్ట్ టైం ఉద్యోగుల్ని నియమించుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలో మనకు దాదాపు 1000కి పైగా పార్ట్ టైం ఉద్యోగాలు ఉన్నట్టు సమాచారం. తాజాగా నియమించుకునే వారికి కూడా ఇదే తరహా వేతనాలు ఇవ్వాలని సొసైటీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అది కూడా గమనించండి. ఇక ఎందుకంటే మనకు అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు అయితే చేరింది. ఇప్పటికే మనకు 2 విడతల్లో ప్రవేశాలు చేపట్టిన అధికారులు ఈ నెల 21వ తేదీలోగా ఆయా విద్యార్థులను నిర్దేశించిన పాఠశాలలో రిపోర్ట్ చేయాలని చెప్పారు. మరోవైపు బోధన తరగతులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి ఈ క్రమంలో పార్ట్ టైం టీచర్లను అపాయింట్ చేసుకోవాలని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసిండు. ఒకసారి ఖాళీల వివరాలు మనం చూస్తే టీజీటీలో మనకి 106 పోస్టులు ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. పీజీటీలో 105 పోస్టులు ఉన్నాయి. జేఎల్లో 222 పోస్టులు ఉన్నాయి. డిఎల్లో 40 పోస్టులు అయితే మనకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్. పీఈటీ పీడీ 19 పోస్టులు. ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ 31, హెచ్ఎస్ పోస్టులు 9, లైబ్రరీని పోస్టులు 18 పోస్టులు ఉన్నాయి. టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది 550 ఖాళీలను అయితే ఇప్పుడు పార్ట్ టైం టీచర్లుగా అపాయింట్ చేసుకోబోతున్నారు. మరి మీలో ఎవరైనా అర్హులు ఉంటే తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా నేను మీకు అందిస్తాను.